హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధు స్మార్ట్ ట్యూటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించి క్విక్ రివిజన్లో భాగంగా జనరల్ సైన్స్ 1000 ఇంపార్టెంట్ బిట్స్ పార్ట్ వైజ్గా తెలుసుకుందాం. 751 ఇనుము తుప్పు పట్టకుండా జింక్ పూత పూసే విధానాన్ని ఏమంటారు? జవాబు గాల్వనైజేషన్. నెక్స్ట్, మానవ శరీరంలో ఏ అవయవం ఇన్సులిన్ను నిరోధిస్తే టైప్ 2 మధుమేహం వస్తుంది? జవాబు ఇన్సులిన్. నెక్స్ట్, ఆవర్తన పట్టికలో అత్యధిక ద్రవీభవన స్థానం గల లోహం ఏది? జవాబు టంగ్స్టన్. నెక్స్ట్, ధ్వని తరంగాలు ఏ యానకంలో అత్యంత వేగంగా ప్రయాణిస్తాయి? జవాబు ఉక్కు. నెక్స్ట్, మానవ కంటిలో ఉండే ద్రవాన్ని ఏమంటారు? జవాబు ఆక్వియస్ మరియు విట్రియస్ హ్యూమర్. నెక్స్ట్, ద్రాక్ష పండ్లలో ఉండే ముఖ్యమైన ఆమ్లం ఏది? జవాబు టార్టారిక్ ఆమ్లం. నెక్స్ట్, ఆవర్తన పట్టికలోని ఏ గ్రూపు మూలకాలను హాలోజన్లు అంటారు? జవాబు 17వ గ్రూపు. నెక్స్ట్, ఏ బలం వల్ల నదులలో నీరు కిందకు ప్రవహిస్తుంది? జవాబు గురుత్వాకర్షణ బలం. నెక్స్ట్, వెనిగర్లో ఎసిటిక్ ఆమ్లం శాతం సుమారు ఎంత ఉంటుంది? జవాబు 5 నుంచి 8%. నెక్స్ట్, మానవ శరీరంలో రక్తనాళాలు లేని భాగం ఏది? జవాబు కార్నియా. నెక్స్ట్, అయస్కాంత అభివాహానికి ప్రమాణం ఏమిటి? జవాబు వెబర్. నెక్స్ట్, బొగ్గును గాలి లేకుండా వేడి చేసినప్పుడు వచ్చే పదార్థం ఏది? జవాబు కోక్. నెక్స్ట్, ఎర్ర రక్త కణాల విచ్ఛిన్నం ఎక్కడ జరుగుతుంది? జవాబు ప్లేహం. నెక్స్ట్, సాధారణ కంటి స్పష్టమైన వీక్షణ కనీస దూరం ఎంత? జవాబు 25 సెంటీమీటర్లు. నెక్స్ట్, ఏ వాయువును స్ట్రేంజర్ గ్యాస్ అని పిలుస్తారు? జవాబు జినాన్. నెక్స్ట్, వృక్షాలలో నీటి రవాణాకు తోడ్పడే కణజాలం ఏది? జవాబు దారువు. నెక్స్ట్, విద్యుత్ లైన్లలో పిడుగుల నుండి రక్షణకు వాడే పరికరం ఏది? జవాబు లైట్నింగ్ అరెస్టర్. నెక్స్ట్, సాధారణ గది ఉష్ణోగ్రత వద్ద ద్రవరూపంలో ఉండే లోహం ఏది? జవాబు పాదరసం. నెక్స్ట్, మానవ శరీరంలో పొడవైన ఎముక ఏది? జవాబు ఫేమర్. నెక్స్ట్, 1 కిలోవాట్ అవర్ ఎన్ని జౌళ్లకు సమానం? జవాబు 3.6 × 10⁶ జౌళ్ళు. నెక్స్ట్, గ్యాసోలిన్లో ఉండే ప్రధాన హైడ్రోకార్బన్ ఏది? జవాబు ఆక్టేన్. నెక్స్ట్, పట్టుపురుగుల గురించిన అధ్యయనాన్ని ఏమంటారు? జవాబు సెరికల్చర్. నెక్స్ట్, ఎండమావులు ఏర్పడటానికి కాంతి యొక్క ఏ గుణం కారణం? జవాబు సంపూర్ణాంతర పరావర్తనం. నెక్స్ట్, సబ్బు యొక్క రసాయన స్వభావం ఏమిటి? జవాబు క్షార స్వభావం. నెక్స్ట్, పేనల్ గ్రంథి దేనిని స్రవిస్తుంది? జవాబు మెలటోనిన్. నెక్స్ట్, ద్రవ్యరాశి మరియు త్వరణాల లబ్ధాన్ని ఏమంటారు? జవాబు బలం. నెక్స్ట్, వంట గ్యాస్లో ప్రధానంగా ఉండే వాయువు ఏది? జవాబు బ్యూటేన్. నెక్స్ట్, రక్తం గడ్డకట్టడానికి అవసరమైన ప్రోటీన్ ఏది? జవాబు ఫైబ్రినోజెన్. నెక్స్ట్, రంగుల కలయిక వల్ల తెల్లటి కాంతి ఏర్పడే ప్రక్రియను ఏమంటారు? జవాబు వర్ణ సంశ్లేషణం. నెక్స్ట్, బంగారం ఏ ఆమ్లాల మిశ్రమంలో కరుగుతుంది? జవాబు హైడ్రోక్లోరిక్ మరియు నైట్రిక్ ఆమ్లం. నెక్స్ట్, మానవులలో శబ్ద పేటికను ఏమని పిలుస్తారు? జవాబు లారింక్స్ స్వరపేటిక. నెక్స్ట్, ఏకాంతర విద్యుత్తు పౌనఃపున్యం భారతదేశంలో ఎంత ఉంటుంది? జవాబు 50 హెర్ట్జ్. నెక్స్ట్, వెల్డింగ్లో ఎసిటిలిన్తో పాటు వాడే వాయువు ఏది? జవాబు ఆక్సిజన్. నెక్స్ట్, మానవ రక్తంలో తెల్ల రక్త కణాల ప్రధాన విధి ఏమిటి? జవాబు రోగ నిరోధక శక్తిని పెంచడం. నెక్స్ట్, భూమిపై అత్యంత తేలికైన వాయువు ఏది? జవాబు హైడ్రోజన్. నెక్స్ట్, పీరియాడిక్ టేబుల్లో మొదటి మూలకం ఏది? జవాబు హైడ్రోజన్. నెక్స్ట్, వస్తువు యొక్క జడత్వం దేనిపై ఆధారపడి ఉంటుంది? జవాబు ద్రవ్యరాశి. నెక్స్ట్, బ్లీచింగ్ పౌడర్కు ఆ ఘాటైన వాసన రావడానికి కారణం ఏ వాయువు? జవాబు క్లోరిన్.
నెక్స్ట్ మానవ శరీరంలో అతి చిన్న కణం ఏది? జవాబు పురుషులలో శుక్రకణం. నెక్స్ట్ కాంతి సాంద్రత ఎక్కువ గల యానకం నుండి తక్కువ గల యానకంలోకి వెళ్ళినప్పుడు ఏమవుతుంది? జవాబు లంబానికి దూరంగా వంగుతుంది. నెక్స్ట్ లోహాలను కోయడానికి మరియు వెల్డింగ్ చేయడానికి వాడే హైడ్రోకార్బన్ ఏది? జవాబు ఎసిటిలిన్. నెక్స్ట్ మానవ మూత్రపిండాల అధ్యయనాన్ని ఏమంటారు? జవాబు నెఫ్రాలజీ. నెక్స్ట్ విద్యుత్ బల్బు లోపల వాడే ఫిలమెంటుకు ఉండవలసిన ముఖ్య లక్షణం ఏది? జవాబు అత్యధిక ద్రవీభవన స్థానం. నెక్స్ట్ సాధారణ నీటి కంటే భారజలం బరువు ఎలా ఉంటుంది? జవాబు కొద్దిగా ఎక్కువ బరువు ఉంటుంది. నెక్స్ట్ కాలేయంలో నిల్వ ఉండే విటమిన్ ఏది? జవాబు విటమిన్ ఏ మరియు విటమిన్ B12. నెక్స్ట్ ఎలక్ట్రానిక్ వోల్ట్ మీటర్ దేనిని కొలవడానికి ఉపయోగిస్తారు? జవాబు పొటెన్షియల్ భేదం వోల్టేజ్. నెక్స్ట్ రబ్బరు వల్కనైజేషన్లో ఉపయోగించే అలోహం ఏది? జవాబు సల్ఫర్. నెక్స్ట్ కంటి చూపు మందగించడం ఏ విటమిన్ లోపం వల్ల వస్తుంది? జవాబు విటమిన్ ఏ. నెక్స్ట్ గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు? జవాబు ఐజాక్ న్యూటన్. నెక్స్ట్ ఏ ఆమ్లాన్ని మ్యూరియాటిక్ ఆమ్లం అని కూడా పిలుస్తారు? జవాబు హైడ్రోక్లోరిక్ ఆమ్లం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అదేవిధంగా ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది.